నేను వచ్చేటప్పటికి మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రహిమాన్ని మాట్లాడుతున్నాను. నేను వచ్చేటప్పటికి ఎన్నో సంవత్సరాలుగా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, అలానే మ్యారేజ్ డేట్స్ ఇవన్నీ ఎలా ఉండాలి ఏంటి అనేటువంటి దాని మీద ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి ఎంతో మీకు అవగాహన కల్పించడం జరిగింది. ఎంతోమంది పేరు పెట్టుకునేటప్పుడు పేరుదేముందిలే అని ఏదో ఒక పేరు పెడుతూ ఉంటారండి. అలా కాకుండా పేరు జాగ్రత్తగా పెట్టుకోగలిగితే లైఫ్ అనేటువంటిది కూడా చాలా బాగుంటుంది. ఆడవాళ్ళ పేరులో మ్యాన్ అనేటువంటి సౌండ్ వచ్చేటువంటి పేర్లు పెట్టిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఆడవాళ్ళ పేరులో మ్యాన్ వస్తే వాళ్ళు మగవాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నారంట. అంటే అన్ని బాధ్యతలు వాళ్ళే మోయాల్సి వస్తుంది. వీళ్ళకి దగ్గర ఫ్యామిలీ లైఫ్ కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే షీ అనేటువంటి వాళ్ళకి మ్యాన్ అనేటువంటి వర్డ్ ఉంటే నెగిటివ్ వస్తుంది. అందరూ తన బాధ్యతలన్నీ కూడా వాళ్ళే మోయాల్సి వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసుకుంటే మంగ, అలా మంజుల, మన్విత, అలానే మానస, అదేవిధంగా సమంత, ఇలా మ్యాన్ అనేటువంటి సౌండ్స్ వచ్చినటువంటి వాళ్ళందరూ ఇంట్లో ప్రతి బాధ్యత, ఈవెన్ కరెంట్ బిల్ కడతాం దగ్గర నుంచి మొత్తం వాళ్ళే చూడాల్సి వస్తుంది. వాళ్ళ హస్బెండ్స్ ఏమో ఫ్రీగా ఉండి అసలు ఏం పని చేయకుండా అలా ఇబ్బందులు అలా ఉంటున్నారు. అన్ని బాధ్యతలు ఈ స్త్రీలే మొయ్యాల్సి వస్తుంది. కాబట్టి ఆడపిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు మ్యాన్ అనేటువంటి సౌండ్ ముందు కానీ వెనక కానీ మధ్యలో కానీ ఎక్కడా కూడా మ్యాన్ అనేటువంటి సౌండ్ రాకుండా జాగ్రత్త పడండి. చాలా బాగుంటుంది. నమస్కారం.